నాకు డెలివరీ అయ్యి 5 మంత్స్ అవుతుంది. అన్ఫార్చునేట్గా బేబీ ఎక్స్పైర్ అయిపోయింది. కానీ నేను నా డైట్ మీద ఈ జోన్లో నుంచి బయటికి రావడం కోసం నైట్ టైమ్స్ నాకు నిద్ర రావడం లేదు. స్ట్రెస్ వల్ల నా వెయిట్ చాలా డ్రాస్టిక్గా గెయిన్ అవుతుంది. ఎట్లా నిద్ర అయితే రాదు ఇంకా నైట్ టైమ్స్. అందుకే డైట్ చేద్దామని ఫిక్స్ అయినా. నా అనుకూలంగా హోమ్మేడ్ డైట్ చేద్దాం అనుకున్నా. నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 20 kgs తగ్గాను. నాకు ఆకలి ఏమంతగా కాదు, ఎందుకంటే నేను ఆ జోన్లో నుంచి వచ్చినాను కాబట్టి. హోమ్మేడ్ డైట్ ఆల్రెడీ చేసి 3 days అవుతుంది. నేను 82 kgs ఉండి ఇప్పుడు 78 kgs ఉన్నా. అంటే 79, 78 మధ్యలో ఉంటా 2 days నుంచి, ఎందుకంటే కాప్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నా. సో నా మీద ఎట్లా వర్క్ చేస్తుందో మీ అందరికి చూపించేస్తాను. థ్యాంక్ యూ, చూసేయండి. ఆల్రెడీ నేను 3 kgs తగ్గాను. నా గోల్ వచ్చి 68 kgs నవంబర్ లోపు. చూద్దాం. ఈరోజు నా వెయిట్ వచ్చి 78. ఇప్పుడు వాకింగ్ చేసేస్తాం, 30 minutes వాక్. హాయ్ గాయస్, నేను 3 days అవుతుంది హోమ్మేడ్ డైట్ చేస్తూ. నేనైతే ఆల్రెడీ 3 kgs తగ్గాను. ఈరోజు నేను ఏం తింటానో మీకు చెప్తాను. ఫస్ట్ నా డే స్టార్ట్ అవుతుంది మెంతి నీళ్ళతో, మేథీ వాటర్. దీని తర్వాత ఎగ్ రైస్ తీసుకున్నా, హ్యాండ్ఫుల్ ఆఫ్ సాలెడ్ విత్ స్టఫింగ్. దాని తర్వాత నేను ఒక ఫ్రూట్ తీసుకుంటా, ఏదైనా కానీ కివీ ఆర్ యాపిల్, పపాయ, పైనాపిల్ ఏదైనా తీసుకోవచ్చు. అంతే అండి, ఒక మీల్ తీసుకుంటాను. హోమ్మేడ్ డైట్ అంటేనే 1 meal a day. మనము అన్నీ తీసుకోవచ్చు. మనం డైలీ 1500 calories నుంచి 1800 calories వరకు తీసుకోవచ్చు. నేనైతే న్యూట్రిషన్ అయితే కాదు, కానీ నా మీద వర్క్ అయింది. నేను రీసెర్చ్ చేసి చేశాను. నేను ఒక మల్టీవిటమిన్ కూడా తీసుకుంటా మధ్యాహ్నం తినేసినాక, ఎందుకంటే నాకు ఈ విటమిన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో 1 meal a day. కార్బ్స్ ఉంటాయి, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అన్నీ మన హెల్తీ డైట్లో ఏమేమి ఉండాలో అవన్నీ తీసుకుంటా. డైలీ 1500 calories అయితే తీసుకుంటా. కానీ స్టార్టింగ్ ఇది చేసే ముందు ఒకసారి మీ డాక్టర్తో లేదా మీ న్యూట్రిషన్తో మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి తర్వాత ఇది చేయండి. దానికన్నా ముందు మనకు అన్ని టెస్టులు చేస్తారు, ఇది మనకి సెట్ అవుతుందా లేదా అని. అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు చేయకూడదు ఇది. నాకు డెలివరీ టైంలో, అంటే ప్రెగ్నెన్సీ టైంలో నాకు గెస్టేషనల్ డయాబెటీస్ అని అటాక్ అయ్యిండే. కానీ నేను ట్యాబ్లెట్స్ అయితే ఏం తీసుకోలేదు ఆ టైంలో. నాకు హై బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చేసిండే. దాన్ని కంట్రోల్ చేయడం కోసం నేను ఆ టైంలో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తా. అంటే బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఏం తినకుండా ఇంట్లో చేసిన ఫుడ్డే ఒక కొంచెం ఏమంటారు పోషన్ తక్కువ తీసుకొని అన్నీ తీసుకుంటా. ప్రెగ్నెన్సీ అయితే హ్యాపీగా సాగిపోయింది. కానీ అన్ఫార్చునేట్గా 2.5 monthsకి ఏమైందో మాకు కూడా తెలియదు. ఆ టైంలో పాప సడన్ అట్లా అయిపోయింది. నా గురించి ఎందుకులేండి ఇప్పుడు. నేను ఇంకా 5 months అయింది కాబట్టి నేను చేస్తున్నా. ఎందుకంటే ఈ టైంలోనే మనం ఏమన్నా కానీ తగ్గల్లా. ఎట్లా నేను ఫీడింగ్ ఇయ్యను కాబట్టి నేను చేస్తున్నా. మీరు కూడా ఒకసారి ఒకవేళ తగ్గాలనుకుంటే మీరు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి దాని తర్వాత చేయండి. మధ్యలో నేనైతే నాకు ఆకలి అయిందనుకో గ్రీన్ టీ తీసుకుంటా, లేకపోతే వాటర్ తీసుకుంటా, లేకపోతే బ్లాక్ కాఫీ తీసుకుంటా. అంతేనండి. ఈరోజుకి ఇంతే. చూద్దాం డే బై డే ఎంత తగ్గుతానో, నా గ్రాఫ్ ఎంతవరకు తగ్గుతుందో, నా వెయిట్ ఎంతవరకు తగ్గుతుందో. అది కూడా ఒకవేళ మీకు చేసేటప్పుడు ఇట్లా హెయిర్ లాస్ అవ్వడం అంట, లేకుంటే ఏమంటారు గుండె ఎక్కువగా కొట్టుకోవడం అంట,
అట్లా కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. అందుకే ముందే మీ న్యూట్రిషన్‌తో అయినా, మీ డాక్టర్‌తో అయినా ఇద్దరితో కన్సల్ట్ అయ్యి ఒకసారి మీరు చేయండి ఓమాడ్ డైట్ అనేది. ఓమాడ్ డైట్‌లో చాలా వెయిట్ లాస్ అయితారు. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌కి ఒక లెవెల్ అప్ అనమాట ఇది. ఏదైనా మనం డైట్ చేసేటప్పుడు ఏదైనా కింద నుంచే చేయాలా. ఫస్ట్ 16:8 రేషియోలో ఉన్న ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసి దాని తర్వాత మనం చేయగలము అని మనకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దాని తర్వాత మనం ఓమాడ్ డైట్ చేయాలా. ఒకేసారి డైరెక్ట్గా ఓమాడ్ డైట్ ఇంకా నేను అన్నీ వెయిట్ లాస్ అయిపోవాలా ఒకేసారి అంటే అది కుదరదు. నేను ప్రెగ్నెన్సీకి ముందు వెయిట్ లాస్ అయ్యాను. 20 కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను. కరోనాలో తెలిసిందే కదా, ఇంట్లో ఫుడ్ ఎక్కువ బాగా తినేసి మనము ఎంత వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటామో. నేనైతే 85 కేజీస్ వరకు వచ్చేసింటి. అమ్మయ్య ఇంకా భయపడిపోయినా నేను. భయపడిపోయి లేదు నేను ఇంకా వెయిట్ లాస్ చేయాల్సిందే అని చెప్పి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ట్రై చేసిన. యూట్యూబ్లో రీసెర్చ్ చేసింటి, గూగుల్లో చూసి నాకు కొంచెం ఐడియా వచ్చింది. మా డాక్టర్తో కూడా అడిగిన నేను చెయ్యొచ్చా అని. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఒకసారి కన్సల్ట్ అయ్యే చేసిన. నాకు థైరాయిడ్ కూడా హైపోథైరాయిడిజం ఉండే, అది కూడా నాకు చాలా వరకు తగ్గిపోయింది. ట్యాబ్లెట్ అయితే తీసుకుంటున్నా కానీ రివర్స్ అయితే అయ్యింది. నాకు కొంచెం డోస్ తక్కువ అయినట్టు. నాకు ఈ పీసీఓడి వచ్చేసిండే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుండే. అందుకే నేను చేసిన. ఇంకా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినాయి. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పెళ్ళైన ఒక 5 మంత్స్కే నేను కన్సీవ్ అయిపోయినా. అంత ఫాస్ట్ జరిగిపోయింది నాకు. ఇంకా లవ్ మ్యారేజ్ అన్నందుకు ఇంకా ప్రాబ్లమ్స్ తెలియకుండా ఏమి ఉండవు కదా. పాపకి అట్లా అయినప్పుడు కూడా ఇంట్లో గొడవలు ఎక్కువ అయిపోవడం, ఆ స్ట్రెస్ వల్ల నాకు పాపకి 2.5 month బేబీని నేను నా పక్కన అంటే అంత కనెక్షన్ అయిపోయి ఉంటుంది కదా మదర్కి. కడుపులో నుంచి ఒక కనెక్షన్ అనేది ఏర్పడి ఉంటుంది. అందుకే ఆ స్ట్రెస్లో నుంచి నేను బయటికి రావడం కోసం ఇప్పటికీ కోలుకోలేకపోతున్నా. నైట్ టైమ్స్ అయితే నిద్ర రాదు నాకు. నిద్ర లేకుంటే కూడా మనం వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతాము. 8 hours స్లీప్ అయితే కన్ఫామ్. సో నా ప్రకారంగా అయితే నేను ఓమాడ్ డైట్ చేస్తాను. నా మీద ఎట్లా వర్క్ అవుతుందో మీ అందరికీ చూపిస్తాను. మిడిల్లో మాత్రం నేను గ్రీన్ టీ తీసుకుంటా, వాటర్ తీసుకుంటా, లేకపోతే బ్లాక్ కాఫీ తీసుకుంటా. నేనైతే 12 నుంచి 1 వరకు తింటాను. అది కూడా హెల్తీ ఫుడ్డే. జంక్ ఫుడ్ తింటే మళ్ళీ మనం తగ్గుతాం అనేది అబద్ధం. జంక్ ఫుడ్ అయితే తినకూడదు, టోటలీ అవాయిడ్ చేసుకోవాలి. సో ఈ రోజుకి ఇంతే. చూద్దాం, డే బై డే నేను అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. నా వల్ల ఒకరికి హెల్ప్ అవుతుందంటే నేను కన్ఫామ్గా ట్రై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.